అందరికీ నమస్కారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోన మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, ఎంత క్యారీ చేసుకోపోవాలి, ఒకవేళ ఆ అమౌంట్ కంటే ఎక్కువ తీసుకోపోతే మనం వాళ్ళకి రసీదులు చూపించాలి. సరే, ఎంత అమౌంట్ క్యారీ చేయొచ్చు అన్నది దీనికంటే ముందు ఒక విజయవాడ సైడు ఒక బస్సులోన ప్రయాణిస్తున్న వ్యక్తి దగ్గర 30,000 ఉన్నాయి. 30,000 డబ్బులుంటే ఆయన్ను ఎక్కువగా అమౌంట్ మీరు క్యారీ చేస్తున్నారని పట్టుకున్నారు ఇదే ఎలక్షన్ ఆఫీసర్స్. సరే, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే ఇది రాంగ్. ఎందుకంటే మన ఈసీ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, 50,000 నగదు తీసుకెళ్లొచ్చు, ఎలాంటి రసీదు లేకోకుండా. 50,000 మించి డబ్బులుంటే మనం తప్పకుండా వాళ్ళకు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, దీనికి సంబంధించిన రసీదులు చూపించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా కొంతమంది అధికారులు అతి చొరవతో ఇలాంటివి చేస్తుంటున్నారు. కాబట్టి ఇలాంటిది ఎందుకు జరుగుతుందంటే ప్రధాన కారణం చట్టాలపైన అవగాహన లేకపోవడం. కాబట్టి ఈ ఎన్నికల సమయంలోన మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎన్నికల కమిషన్ ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, దాంట్లో మనకు ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి అవి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బారిన ప్రతి ఒక్కరు పడకుండా ఉంటారు. చట్టాలపైన అవగాహన ఉన్న వ్యక్తులే గట్టిగా మాట్లాడగలరు. కాబట్టి మాట్లాడితే మన హక్కుల గురించి కానీ చట్టాలపైన మాట్లాడినప్పుడే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. 50,000 నగదు అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే రసీదు ఎవరైనా సరే తప్పకుండా చూపించాల్సిందే. కానీ 50,000 కంటే బిలో తీసుకెళ్లినా సరే దానికి ఎటువంటి రసీదు చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఎన్నికల కమిషను సూచించిన నియమ నిబంధనలు. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు ఏదైనా అమౌంట్ క్యారీ చేయాలనుకుంటే 50,000 వరకు మీరు ఎలాంటి రసీదు తీసుకెళ్లకపోయినా పర్లేదు. కానీ అంతకు మంచి ఎక్కువ అమౌంట్ మీరు క్యారీ చేశారంటే తప్పకుండా ఆ అమౌంట్ కు సంబంధించి రసీదు తీసుకెళ్లి చూపించండి. మీ నగదును వాళ్ళు ఇడిచిపెడతారు. ఒకవేళ తెలియకపోతే మాత్రం మీరు ఇబ్బందులో ఇరుక్కుంటారు. కాబట్టి ఈ విషయం ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్త వ్యక్తులు మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.